సో గాయ్స్ ఇప్పుడు నేను ఈ వీడియోలో యాక్చువల్లీ ఒక మినీ ప్రాజెక్ట్ ఒకటి చేపిద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ మినీ ప్రాజెక్ట్ మీకు రావాలి అంటే ప్రీవియస్ నేను చెప్పిన కోఆర్డినేటర్ హైలీ రికమెండ్ చేస్తున్నా. మీరు ఇంత ప్రీవియస్ చెప్పిన వీడియోస్ చూస్తేనే జస్ట్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, చూడండి, దీస్ ఆర్ ద వీడియోస్. యూ కెన్ ఫస్ట్ ఇవి చూస్తేనే మీకు ఈ చెప్పే ప్రాజెక్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే, so if you want to start a project, first you need to know what are the requirements that we need to do. ఒకటి మనం స్టార్ట్ చేస్తున్నామంటే దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ కంప్లీట్లీ దట్, రైట్? సో ఫస్ట్ మన రిక్వైర్మెంట్స్ అంటే క్లియర్ గా చెప్తాం. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ దిస్, సో సో బేసికల్లీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బ్లాగ్, మినీ బ్లాగ్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. సో బ్లాగ్ అంటే ఎలా ఉంటుంది? పోస్టింగ్ ఆర్టికల్స్, లైక్ ఇప్పుడు అడ్మిన్ పార్ట్ వాళ్ళు సమ్ అడ్మిన్ సెక్షన్ లో బ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తారు. అవి డైలీ అనేవి వ్యూ చేస్తారు. సో నవ్వుడేస్ ఏంటంటే బ్లాగ్ సెక్షన్ అనేది అన్ని వెబ్సైట్స్ లో ఉంటుంది అనమాట. బ్లాగ్ ప్లేయింగ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద వెబ్సైట్ బికాస్ ఇట్ బూస్ట్ ద ఎస్ఈఓ. ఓకే, అందుకని మనకి బ్లాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎస్ఈఓలో, వెబ్సైట్ లో. సో ఇప్పుడు ఆ బ్లాగ్స్ ఎలా డైనమిక్ చేయాలి అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ థింగ్, బ్లాగ్ చేయాలి అంటే దట్ ఫర్ ఫ్రంట్ ఎండ్ ఐఎమ్ యూజింగ్ HTML, CSS. బ్యాక్ ఎండ్ ఐఎమ్ యూజింగ్ కోఆర్డినేటర్ ఫ్రేమ్వర్క్. సో దిస్ ఆల్ మనం కోఆర్డినేటర్ చేస్తున్నాము. సో కోఆర్డినేటర్ ఫ్రేమ్వర్క్ రావాలి అలాంగ్ విత్ SQL డేటాబేస్. ఇవి నేను యూజ్ చేస్తున్నా. అండ్ దెన్ ఈ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లాగ్ తో మనకి రావాలి అంటే మనకి ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి? So I will explain each and everything in clear. So but first thing I need to I will write in detail. So these are the operations that we need to do in this block management system. So there are two users. First one front end, second one back end. Front end అంటే ఎవరు? ఫ్రంట్ ఎండ్ అంటే నార్మల్ లైక్ యూజర్స్ అనమాట, వ్యూ చేసేవాళ్ళు. ఓకే, బ్యాక్ ఎండ్ వాళ్ళు అంటే అడ్మిన్ సిస్టమ్, టు ఎడిట్ టు డిలీట్ బ్యాక్, టు వ్యూ ద బ్లాక్ ప్రీవియస్ బ్లాక్, టు యాడ్ ద బ్లాక్, మళ్ళీ బ్యాక్ ఎండ్ వాళ్ళు చేస్తారు. సో ఇక్కడ మనకి మొత్తం టూ యూజర్స్ ఉన్నారు, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. But in this tutorial, I am only focusing on the back end because HTML మీద కొంచెం కొంచెం నార్మల్ గా చెప్తాము. HTML CSS booster, but our main goal is to do the dynamic block, right? So that too in the coordinator. సో అందుకని ఇక్కడ కోఆర్డినేటర్ ఎక్కువ యూజ్ చేసి మనం ఎక్కువ కోఆర్డినేటర్ లో ఎలా చేయాలని నేర్చుకుంటాం. సో డిజైనింగ్ పార్ట్ అనేది శాంపుల్ బేసిక్ డిజైనింగ్ అనేది చేస్తాను. బ్యాక్ ఎండ్ క్లియర్ గా ఉంటుంది. ఓకే, సో ఫర్ దీస్ మనకి ఇప్పుడు డిజైన్ చేయాలంటే నేను ద మోస్ట్ ఈజియెస్ట్ ఫ్రేమ్వర్క్ ఐఎమ్ యూజింగ్ దట్ బూస్ట్రాప్ ఫ్రేమ్వర్క్. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్, ఇఫ్ ఈ వీడియోస్ మీరు చూస్తుంటే, ఈ ప్రాజెక్ట్ మీరు కొత్తగా ఈ వీడియోకి మీరు ఫస్ట్ అయితే, దీనికన్నా ముందు మనకి ప్రీవియస్ గా 5 to 6 వీడియోస్ ఉన్నాయి విచ్ డీప్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కోఆర్డినేటర్ ఫ్రేమ్వర్క్. ఫస్ట్ ఇఫ్ యూ నో PHP, దెన్ గో టు ద కోఆర్డినేటర్ ఫ్రేమ్వర్క్. మీకు అసలు PHP ఐడియా అయితే ఫస్ట్ గో ఫర్ PHP వీడియోస్ అండ్ దెన్ కమ్ టు this coordinator framework. Okay, of completion of this coordinator tutorials, then go for this mini project. Okay, so దీనికోసం నేను ఏం చేస్తున్నాను, బూస్ట్రాప్ యూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఫర్ దట్ పర్పస్, సో ఐఎమ్ గోయింగ్ టు అఫీషియల్ సైట్ ఆఫ్ బూస్ట్రాప్. సో అఫీషియల్ సైట్కి వెళ్తున్నాను. బూస్ట్రాప్, దిస్ ఇస్ ద బూస్ట్రాప్ అఫీషియల్ సైట్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి? కస్టమ్ కాంపోనెంట్స్, ఆల్బమ్స్, ప్రైజింగ్, చెక్అవుట్, ప్రొడక్ట్స్, కవర్స్, కరోజల్, బ్లాగ్. సో బ్లాగ్ కూడా ఎక్కడే ఉంది. యూ కెన్ యూజ్ దిస్ బ్లాగ్ అలాంగ్ విత్ దెన్ యూ కెన్ యూజ్ దిస్ సైన్ ఇన్ పేజ్.
సో మనకి ఇలాంటి డిఫాల్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ డిజైనింగ్ ఇంక ఇది డైరెక్ట్గా ఇది యూస్ చేస్తున్నాను. ఇది సింగిల్ బ్లాక్ పేజ్ అనమాట మనకి. ఇది లాగిన్కి ఇది యూస్ చేస్తున్నాము డిజైనింగ్కి. ఓకే, దాన్ని ఇక్కడ ఏమున్నాయి, నావబార్ ఫ్రంట్ అండ్ నావబార్ ఉంటే ఫ్రంట్ అండ్ నావబార్కి యూస్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద శాంపుల్ డిజైన్స్. ఓకే, ఈ శాంపుల్ డిజైన్స్ నేను యూస్ చేయాలనుకుంటున్నాను. ఇదొకటి. ఇవి బేసిక్ శాంపుల్ డిజైన్. సో నేనే ఇక్కడ నేనేం రాయట్లేదు. సో శాంపుల్ డిజైన్స్ అయితే యూస్ చేసి డిజైన్ చేయాలనుకుంటున్నాను. సో దీస్ ఆర్ ద శాంపుల్ డిజైన్స్ ఫర్ డిజైనింగ్ దిస్ మల్టీ క్రెడ్ సిస్టమ్ అలాంగ్ ద సింగిల్ ఆర్టికల్ అలాంగ్ విత్ బ్యాక్ ఎండ్. ఓకే, బ్యాక్ ఎండ్ కూడా నేను బూస్టప్ ఫ్రేమ్వర్క్ యూస్ చేస్తున్నాను. ఓకే, సో నౌ we'll start working with this project. So for this I am downloading Coordinator. సో నేను మళ్ళీ ప్రీవియస్గా నా దగ్గర కోఆర్డినేటర్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉంది, బట్ నేను అది యూస్ చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే యూ షుడ్ హ్యావ్ క్లియర్. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫ్రమ్ ద స్క్రాచ్ ఐ థింక్. సో అందుకని నేను ఇన్ కేస్ కొత్తగా వాళ్ళు వచ్చిన ఆ వీడియోస్ చూడడానికి టైం లేని వాళ్ళకి కూడా ఇది అర్థమయ్యేలాగా ఉండడం కోసం నేను ఫస్ట్ నుంచి మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ నుంచి అంటే మళ్ళీ ఆ టాపిక్స్ అన్ని రివైజ్ చేయను, బట్ ఆ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ నుంచి ఉంటుంది. సో డౌన్లోడ్ టు కోఆర్డినేటర్ డౌన్లోడ్ చేయండి. వర్షన్ మీ ఇష్టం, ఐ 4th version or 3rd version. సో వన్స్ ఇఫ్ యూ డౌన్లోడెడ్ దిస్, the PHP 5+6 version. Extract this file. So once completed extract, then copy paste in the XAMPP. So take one folder. So name the folder as miniblock. Once it is done, just run the project. So we got all the files, right? So first run the XAMPP, then run the project also. localhost/miniblock. Yes, we got the blog, right? ఇక్కడ మనం ఏం చేద్దామంటే, సో దీనికి సంబంధించిన డేటాబేస్ కూడా మనం రెడీగా పెడతాం. /php myadmin. ఓకే, సో ఇక్కడ ఒక డేటాబేస్ నేమ్ ఏముంది, మినీ బ్లాగ్ అని. మినీ బ్లాగ్. Okay, create. Once database created, then create a table for this database. We need two tables like users table along with the block table. User. So in the users, I am creating 4 columns. First column is user ID, user email or username. For login, we need name and password, right? So user password along with the status of the user, whether this user are active or inactive. We need to know, right? So for this purpose, we need to take the status of the user. Give auto increment for the user ID. So ID means it should be an integer. So no need of length, right?
So take varchar of 250 for the username, for the password also 250. Status as define 1. Okay, make comments as 1 is active and 0 is inactive. Save this. సో మనకి వన్స్ యూజర్స్ అనే వాళ్ళు క్రియేట్ అయినాక టేక్ బ్లాగ్ సేమ్. సో ఫర్ ది బ్లాగ్ మనకి ఏమేమి ఉండాలి. సో ఇక్కడ మనకి యూజర్స్ అనే వాళ్ళు లాగిన్ అవుతారు కాబట్టి నేను జస్ట్ ఐడి అనేది మనకి మ్యాండటరీ కాబట్టి ఐడి తీసుకున్నాను. అండ్ దెన్ ఈమెయిల్ and then password along with the status. Okay, and then for blog id, blog name, blog description, blog image and blog status. ఈ బ్లాగ్ ఎప్పుడు యాడ్ చేశారని కూడా చూద్దాం. బ్లాగ్ యాడెడ్, blog updated. Okay, these are the columns should taken in this database. Blog, how many columns are there? 1 2 3 4 4 8 columns are there. So increment the columns to 8, add 4 columns and take blog id, integer auto increment and make as unique to blog name, blog description, blog image, blog status, blog id, title, description, image, status updated, created. There are 1 2 3 4 5 6 7 8. Okay, sorry, there are 7 columns, right? So updated, added date, updated date. Okay, for this name take varchar of 250 and description as text, blog image, status take as 1, added date take timestamp, for the updated also take timestamp. Save this block. Okay, you got you taken 2 blocks, right? So for this insert data as sampled. So for the users, insert users like I'm taking admin username, nothing but this is user email, right? So admin password is 1234. Go. Okay, and then blog, insert blog name, sample. We have this, right? So నేను ఇదే issues ఇదే క్రియేట్ చేస్తున్నాను. Sample blog, creating all. Also you can inspect this, you'll get the code with text, right? ఇక్కడ మనకి HTML tags సహా కోడ్ వస్తుంది కదా, అది కాపీ చేసేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో దాన్ని మొత్తం ఇక్కడ ఇన్సర్ట్ చేయండి డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో. అండ్ దెన్ బ్లాగ్ ఇమేజ్ some a.jpg, we can insert these image into uploads, no issues. Status current time, go, browse, you got the data, right? So మనం ఇలా యూజర్స్ లోను ఇలా రెండిట్లో డేటా ఇన్సర్ట్ చేశాక, సో నా ఫస్ట్ మనకి ఇక్కడ వ్యూ ఉండాలి, బ్లాగ్ వ్యూ అనేది. అండ్ దెన్ వీ నీడ్ టు హ్యావ్ అడ్మిన్ ఆల్సో. సో ఇది ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ పేజ్ అనుకోండి, ఇప్పుడు మనకి అడ్మిన్ కావాలి. సో అడ్మిన్ అంటే ఫస్ట్ ఇక్కడ అడ్మిన్ ఇవ్వగానే మనకి లాగిన్ పేజ్ రావాలి URL లో. సో వీ నీడ్ అనదర్ కంట్రోలర్ ఫర్ దట్. open folder for workspace,
In applications, in the controller, create one new file, name with admin. So, controller, admin dot php, save this. In this controller, we need to write controller, right? So, open welcome.php, copy this code, paste it in admin.php and rename as admin for the admin controller and open here index. Okay. Then otherwise login index. So take on another file as login index, save in views dot php, h1 welcome, just check whether it's coming or not. Login use login dot php, use getting mini block and check login index, give admin slash name as index.php. So better keep here admin slash సో మనకి ఇప్పుడు జస్ట్ అడ్మిన్ ఇండెక్స్ ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. అడ్మిన్ ఇదే కదా, ఇక్కడ ఎకో సమ్ రైట్ సంథింగ్. When we open this admin, we need to print some like this. So index.php slash admin, right? So put A as capital and pass parameters. So we got welcome, right? Login index. సో మనకి ఇక్కడ వెల్కమ్ అనేది వస్తుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ సైన్ ఇన్ పేజ్ కదా డిజైన్ చేయాల్సింది. సో ఫర్ దిస్ నేను డైరెక్ట్గా ఈ కాపీ పేస్ట్ చేసేస్తున్నా. ఒకసారి రన్ చేయండి, అవుట్పుట్ వస్తుందేమో. మన రన్నింగ్ పేజ్ ఇక్కడ కదా. సో స్టైల్స్ అప్లై అవ్వలేదు. సో ఇక్కడ స్టైల్స్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేయండి ఒకసారి. దీనికి సంబంధించిన స్టైల్స్ సైన్ ఇన్ డాట్ సిఎస్ఎస్. సో ఇది యూఆర్ఎల్ కదా. సో సైన్ ఇన్ డాట్ సిఎస్ఎస్లో మీరు కూడా సేమ్ అలానే యూఆర్ఎల్ ఇవ్వండి. కీప్ కంప్లీట్ యూఆర్ఎల్ బికాస్ మనకి ఆ ఫైల్ లోకల్లో లేదు కదా. We also miss some design also. ఇక్కడ bootstrap admin.css కూడా మిస్ అయింది.
ఓకే, సైన్ ఇన్, సైన్ ఇన్. ఇక్కడ బూస్ట్రాప్ లింక్ ప్లేస్ అది రీప్లేస్ చేయండి. ఇక్కడ బూస్ట్రాప్ డాట్ min డాట్ css we got here. Let's replace this file and once ఇది అప్డేట్ చేయండి. సో వన్స్ మనకి ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా, ఫామ్ డిజైనింగ్ అయిపోయింది. అండ్ దెన్ వీ రెడీ విత్ ద డేటాబేస్ ఆల్సో. సో వీ హ్యావ్ ఫ్రంట్ ఎండ్, ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ చేయాలి. అండ్ దెన్ ఓకే /index.php/admin ఇస్తే మనకి బ్యాక్ ఎండ్ కూడా వస్తుంది. సో డూ వన్ థింగ్, ఇక్కడ మనకి ఇది రిమూవ్ చేయండి. ఓకే, సో index.php రిమూవ్ అవ్వాలంటే మన హెచ్డి యాక్సెస్ ఇస్తే అది సరిపోతుంది కదా. సో అది ఇవ్వండి, అది ఆటోమేటిక్ మనం నెక్స్ట్ ట్యూటోరియల్లో అది కంటిన్యూ చేస్తాను. అండ్ ఇక్కడ మనకి ఇంకా ఫ్రంట్ ఎండ్ డిజైన్ విత్ హౌ టు రిమూవ్ index.php. అండ్ దెన్ మనం ఇక్కడ అడ్మిన్లో క్వైరీస్ రాయటం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. డేటాబేస్ నుంచి డేటా గెట్ చేసుకోవడం, అందులో లాగిన్ మేనేజ్మెంట్ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే.